ద పేసా యాక్ట్ ఎయిమ్స్ టు, పేసా అంటే ఏంటి? ద పంచాయత్ రాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. పంచాయతీ అనే వ్యవస్థ లేదు, పంచాయతీ రాజ్ అనే వ్యవస్థ ఏదైతే ఉందో దానిని షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా విస్తరించే అంశానికి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాన్నే పేసా యాక్ట్ అన్నారు. అది బేసిక్ ఏం చేస్తుంది, ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బేసిక్గా వాటిని ఇంకా పవర్ఫుల్గా చేయడం, వాటిని ఇంకా బలపరచడం, స్ట్రెంథెన్ చేయడం, అట్ ద వెరీ సేమ్ టైం గ్రామ స్థాయిలో పరిపాలన అంశాలను ఇంకా మెరుగుపరచడం అనమాట. ఆప్షన్ 1 చూస్తే ప్రమోట్ అ సెంట్రలైజ్డ్ పంచాయత్ రాజ్ సిస్టమ్ అక్రాస్ ఇండియా. నో. ఎంపవర్స్ ట్రైబల్ కమ్యూనిటీస్ త్రూ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ దేర్ ఏరియాస్. ఎస్. ఇంక్రీజ్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్ అలొకేటెడ్ పంచాయత్స్. నో. ఇంట్రడ్యూస్ యూనిఫామ్ పంచాయత్ రాజ్ స్ట్రక్చర్స్ ఇన్ ఆల్ స్టేట్స్. నో. ఆల్రెడీ ఉంది కదా, 20 రాష్ట్రాల కన్నా తక్కువ ఉన్న జనాభాలో ఇంటర్మీడియట్ లెవెల్ లేదు కదా. సో ఎనీవేస్ పేసా యాక్ట్ ఏం చేస్తుంది, ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాలు అక్కడ బేసిక్గా వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకునే విధంగా, మరి ముఖ్యంగా గ్రామాలు స్వపరిపాలన బాగా చేసుకునే విధంగా చేయడమే ఈ పేసా యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని 88వ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద సరి అయిన ఆన్సర్.